of 10% of basic excise duty. Certain essential items such as tea, coffee, sugar, matches, kerosene, and vanaspati are fully exempted. In addition, high-speed diesel and two-wheelers attract special excise duty at 5%. I now propose to raise the special excise duty on products which are presently attracting a 10% rate of duty to 15%. However, this increase will not be applicable to petroleum products. I also propose to exempt from this increase certain consumers' durables like motor cars and consumer electronics such as television sets. కారణజన్ములు ఆర్థిక రూపశిల్పి మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన యొక్క అకాల మరణం నేను చెప్పలేను. 92 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా బతికారు. ఆరోగ్యంగా ఆయన రాజకీయాలు చేశారు. ఖచ్చితంగా ఈ పదం చెప్పాలా, ఆరోగ్యంగా రాజకీయాలు చేశారు. పూర్తి ఆరోగ్యంగా రాజకీయాలు చేశారు. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని కూడా ఆయన నెలకొల్పారు. ఏదో అజాత శత్రువులా బతకాలను, అందరి చేత కొనియాడబడాలను చేసినటువంటి కాకతాళీయమైనటువంటి ప్రయత్నం కాదది. ఆయన రాజకీయ జీవితాన్ని సుమారు 33 సంవత్సరాలు, అంటే నేరుగా ఎన్నికల్లో ఆయన పాల్గొని 1-2 సందర్భాల్లో ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా ప్రజల్లో కానీ ఆయన రాజకీయ జీవితంలో కానీ ప్రధానమైన చర్చ వల్ల అడపాదడప ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన తగ్గించి మాట్లాడడానికి అదొక అవకాశంగా తీసుకున్నప్పటికీ అత్యధికులు, సామాన్యులు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం ఆయన ప్రయాణాన్ని ఒక రాజకీయ కారణజన్ముడిగానే అభివర్ణించారు. ఆయన శత్రువులు సైతం, శత్రువులు అంటే ఆయన ఎప్పుడు శత్రువుతో ఎవరితో పెట్టుకోలేదు, కానీ రాజకీయ ప్రత్యర్థులు సైతం. ఏంటి ఆయన ఒక గొప్పతనం మనందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పుకోవాలి. మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి చేసినంత అద్భుతమైనటువంటి రూపకల్పనలు ఏంటి, ఆర్థికంగా సరళీకృతం చేసినటువంటి అంత అద్భుతమైన నిర్ణయాలు ఏంటి, ఆయన మునుపు జరగనివి, ఆయన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలకి, విదేశాంగపరమైనటువంటి ఆ రకమైన బైలాటరల్ టైస్ అంటాం కదా, అంటే ఆ ఒప్పందాలకి కూడా ఈయన తీసుకున్నటువంటి 1991 నాటి నిర్ణయాలు ఏంటి మనకు రిజిస్టర్ అయినప్పుడే, ఆ వ్యక్తుల గొప్పతనం గురించి మనకి సూక్ష్మంగా అర్థమైనప్పుడే, ఆ వ్యక్తుల పటాలు కనపడినప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కరించగలుగుతాం. ఎవరో ఏదో చెప్తున్నారు, చనిపోయినప్పుడు అందరినీ మహానుభావులు చేసేటువంటి విధానం మనందరికీ ఉంటుంది. అప్పుడు దాకా ఎవరి గురించి, ఎవరి గొప్పతనం గురించి మాడుకోగానే చనిపోయిన తర్వాత ఏకకాలంలో అందరూ కూడా ముక్తకంఠంతో వి మిస్ యూ అంటాం, గ్రేట్ పీపుల్ అంటాం, గ్రేట్ పర్సనాలిటీ అంటాం. బతుకున్నప్పుడు చర్చించుకోవడానికి రకరకాల కారణాలు రీత్యా మన వరకు సమయం సరిపోదు. కాబట్టి కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ గొప్పతనాన్ని బ్యాషజం లేకుండా చర్చించుకునేటువంటి మన ఏకీకృతమైన స్వభావం, మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప స్వభావం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ కులం ఆ కులం లేకుండా కనీసం గొప్పతనాన్ని ఎవరైనా ప్రస్తావిస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు అడ్డు తొలగం. ఆ గొప్ప లక్షణం మన అందరిలో ఉంటుంది. 91లో ఆయన తీసుకొచ్చింది ఏంటంటే ఎల్పిజి గ్యాస్ అంటే గ్యాస్ అని కాదు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. దట్స్ వై హీస్ కాల్డ్ యాజ్ ఎల్పిజి మన్మోహన్ సింగ్. ఎందుకంటే అప్పటిదాకా లిబరలైజేషన్ అనేటువంటిది మన ఆర్థిక సంస్కరణలో కాకతాళీయంగా కాగితాల మీద ఉండేది, కానీ నిజంగా ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలి, ఒక పబ్లిక్ సెక్టార్లో ఒక లార్జర్ ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలి అంటే లైసెన్సింగ్ వ్యవస్థ అనేటువంటిది కత్తి మీద సాములా ఉండేది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఈయన మన భారతదేశానికి సంబంధించి ఆర్థిక శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అదేమంత తేలికైంది కాదు. నేను ఈ వీడియో బిగినింగ్లో పెట్టి ఆయన స్పీచ్ది అంత తేలికైంది కాదు. ఆ స్పీచ్ ఇవ్వడానికి ముందు, ఆ స్పీచ్ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అధికారులు కానించి విమర్శకుల దాకా అందరూ నోర్లు మూయించే వరకు కూడా చాలా కసరత్తే చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే ఒంటికాల మీద తపస్సు చేశాడు. అప్పటి పరిస్థితులకి గ్యాస్ సిలిండర్లు రేటు పెంచుతారంట, పెట్రోల్ రేటు పెంచుతారంట, ఏదో లిబరలైజేషన్ అని చెప్పి విదేశీ పెట్టుబడులన్నింటికి కూడా తలుపులు తెరుస్తారంట, విదేశీ టెక్నాలజీని భారతదేశంలో తీసుకొస్తారంట, మా అప్పటిదాకా పబ్లిక్ సెక్టార్లో కొంత మొయ్యలేని భారంగా
ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొన్ని సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తారంట, ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టేస్తారంట అనేటువంటి మాటలు, వదంతులు కూడా పివి నరసింహారావు గారిని సైతం ఈ బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపిపికి సంబంధించినటువంటి మీటింగులకి గైర్హాజరయ్యేటట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఏంటి సార్ అధికారాన్ని పోగొట్టేస్తారా, మన్మోహన్ సింగ్ చెప్పాడని చెప్పి ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏంటి అని పివి నరసింహారావు గారు కూడా వితిన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పట్లా, జయరాం రమేష్ గారు 2015 అనుకుంటా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ అప్పుడు సిపిపి మీటింగ్లో ఏం జరిగింది, ఆ ఆగస్టు నెల జూలై నెలంతా కూడా ఏ రకంగా హాట్ చర్చలు జరిగినాయి, అసలు 1991 నాటి రిమార్కబుల్ బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత భారతదేశం యొక్క రూపు రేఖలో ఏ రకంగా మారిపోయినాయి, ఏ రకంగా ప్రపంచ పటంలో అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజికల్ కాంపిటేటివ్నెస్లో భారతదేశం కూడా ఉంది అని ఎలా నిలబెట్టింది అనడానికి ఆ ఒక్కరోజు దాని ముందు కొన్ని వారాలు నెలల పాటు జరిగినటువంటి కసరత్తు ఆ వ్యక్తిని నేను ఈ వీడియో పెట్టిన టైటిల్ జస్టిఫికేషన్ చేసింది. కారణ జన్ముడు. ఇట్స్ నాట్ ఈజీ. లిబరలైజేషన్ గురించి ప్రపోజ్ చేయడం అయినా, ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడడం అయినా, గ్లోబలైజేషన్ గురించి చెప్పడం అయినా ఇట్ ఈజ్ నాట్ ఈజీ. చెప్పిన దాన్ని అమలు రూపంలో తీసుకురావడం, రాజకీయ వ్యతిరేకతను తట్టుకోవడం, సామాన్యుడికి సైతం దాని ఉపయోగం గురించి అర్థమయ్యేటట్టు కోళ్ళ తీసుకెళ్ళడం. రాజకీయాల్లో ఏది కష్టం? సంస్కరణలు ఆలోచించడమో, ప్రతిపాదించడమో, అమలు చేయడం కాదు కష్టం. సామాన్యుడి నుంచి ఆ సంస్కరణల వైపు మద్దతు తీసుకురావడం కష్టం. The challenging part in any political journey of a leader is to convince the common people about his long cherishing vision of the same people's welfare. అదే ప్రజలకి ఒరే దీర్ఘకాలికంగా మీకు మంచి జరుగుద్ది అబ్బాయి అని చెప్పి కన్విన్స్ చేయడమే చాలా ప్రతిబంధకంగా మారుతుంది ఏ రాజకీయ నాయకుడు, కమిటెడ్ రాజకీయ నాయకుడు జీవితంలో అయినా. ఐ డోంట్ సే ఆల్ పొలిటీషియన్స్ బిలాంగ్ టు దిస్ కైండ్ ఆఫ్ క్లాన్ ఆర్ క్లాస్. అట్లాంటి వ్యక్తి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని భారతదేశంలోకి రావడానికి చొరవ చూపినటువంటి వ్యక్తికి 2004లో ఒక్కసారిగా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చినప్పుడు మరింత చురుకుగా, అప్పుడు దాకా చాలా దేశాలన్నీ కూడా మనం భారతదేశం మా మిత్రుడు, భారతదేశం మాకు ఇలాగా, భారతదేశం మాకు అలాగని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అణు ఒప్పందాల విషయంలో కానీ మనం ఆ రకంగా న్యూక్లియర్ టెక్నాలజీలో అభివృద్ధి చెందడానికి కానీ పాపం ఎవరు సహకరించాల, మనల్ని ఏకాకించేశారు. ఈ మహానుభావుడు ప్రధానమంత్రిగా రెజ్యూమ్ అయిన తర్వాతే 2005లో మొట్టమొదటిసారి స్నేహపూర్వక వాతావరణంలో అమెరికా నుంచి మనం టెక్నాలజికల్గా అంటే న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఆ విజన్లో భాగస్వామ్యులు అవుతూ కూడా కలిసి ఇద్దరూ కూడా ఆ రకమైనటువంటి పురోగతి దిశగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఆ ఒప్పందానికి ఆయన ఒక రకమైనటువంటి రూపకర్తగా వ్యవహరించి అందరి నోర్లు కూడా మూయించాడు. భారతదేశం ఎవ్వరికీ తీసిపోదు, న్యూక్లియర్ ఒప్పందాలు ఇదిగో ఈరోజు అమెరికాతో సాంకేతిక సహకారంతో కలిసి ప్రయాణం చేసేటువంటి మేము ప్రయత్నానికి కూడా ఈరోజు శ్రీకారం చుడుతున్నాం అని చెప్పి ఆ మానవుడు 2005లో తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశం న్యూక్లియర్ టెక్నాలజీలో ఈరోజు అందుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి శిఖరానికి కారణం ఆయనే. ఆయన ఆద్యుడు, ఆయన రూపకర్త, ఆయన శిల్పి. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే నాకు గుర్తున్నాయి చెప్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆయన ఎంత గొప్పవాడంటే మనం మాట్లాడుకుంటూ పోతే ఆయన తీసుకున్నటువంటి సంస్కరణల్లో భాగంగా కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఆయన ఇవాళ మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి అందరం మాడేసుకుంటున్నాం. ఆర్టీఏ అని. అసలు ఈ ఆర్టీఏ అనేటువంటిది ప్రవేశపెట్టింది ఆయన హయాంలోనే, ఆయనే దానికి రూపకర్త. ఆ ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పౌరుడికి ప్రతి ఒక్కడికి కూడా ఏ శాఖలో ఏం జరుగుతుందో భారతదేశం మొత్తంలో తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది అనేటువంటి హక్కుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అతను. అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే కనీసం 100 రోజులు ప్రతి సామాన్యుడికి పని దినాలు ఉండాలి అని చెప్పి ఆ రకమైనటువంటి ఉద్యోగ భద్రత, పని భద్రత, సామాన్యుడికి కష్టపడతాడు. నేను కష్టపడాలంటే నాకు ఎక్కడ చూడ పని దొరకాలి కదా. సో అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అయినా సరే ఇగో 100 రోజులు కనీసం ప్రతి పేదవాడికి పని ఖచ్చితంగా షూర్గా దొరుకుతుంది, ఆ గౌరవ వేతనం డబ్బులు దొరికితే వాడి జీవన ప్రమాణాలు పెరుగుతాయనేటువంటి దిశగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మౌనంగానే ఒక మౌన మునిలా పాప ఎప్పుడు పబ్లిసిటీకి ఆయన ఎప్పుడు ఆకాంక్ష చూపించాల. ఎంత విమర్శలు రానివ్వండి, ఎలాంటి బెదిరింపులు రానివ్వండి, చిరునవ్వుతో కూడా మనిషి బతికేయగలుగుతాడంటే రాజకీయాలంగానే మనకు సడన్గా తెలిసిందేంటి పెద్ద పెద్ద కేకలు, పెడబొబ్బులు, అరుపులు,
మనకి ఏం లేవు. మన్మోహన్ సింగ్ జీవితం మొత్తంలో ఆ మహనీయుడు ప్రతిదానికి నవ్వే. విమర్శించారా నవ్వే, వ్యతిరేకించారా నవ్వే, విభేదించారా నవ్వే. విమర్శకైనా వ్యతిరేకానికైనా విభేదానికైనా ఆయన సొంత పార్టీలో విభేదించిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. బట్ హీ స్టూడ్ స్టిల్ లైక్ ఎ రాక్. ఒక కదపలేనటువంటి శిఖరంలాగా మనిషి అలా నిలబడిపోయి, నా విజన్ ఏంటో తెలుసు, నా కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, కాలక్రమంలో విమర్శలు వస్తాయి, విభేదాలు వస్తాయి, వ్యతిరేకత వస్తాయి, అన్నీ కొట్టుకుపోతే నా నిశ్చలమైనటువంటి మనసు, నా నిర్మలమైనటువంటి ప్రజాసేవ పట్ల ఆకాంక్ష నన్ను నిలబడతాయి అనుకున్నాడు. నిలబడ్డాడు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్రగామిగా గాంచినటువంటి ఎందరో మహానుభావులు ఈరోజు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో నూతన ఒరవడిలో ఈయన్నే రూపకర్తగా రూపశిల్పిగా పేర్కొంటారు. అంటే ఆయన అచీవ్మెంట్కి మాటలేం అవసరం. మహానుభావుడు చేతల రూపంలో ఎన్నో చూపించాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఒక రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రిగా ఎందరో వ్యతిరేకించారు. ఆయన యొక్క పనితీరుని ఎందరో విమర్శించారు. అసలు నిర్ణయాలు తీసుకునేది సోనియా గాంధీ గారు, నేను కేవలం సంతకాలు పెడతాను ఎన్నో విమర్శలు చేశారు. కానీ దేనికి కూడా ఎట్లాంటి మీడియా గ్రిల్లింగ్ జరిగినా, ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా నవ్వుతా సమాధానం చెప్పేవాడు. ఎందుకంటే అది వాస్తవం. తీసుకోవడానికి ఒక్కొక్కసారి మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది పాసిబుల్ అంటే ఇసుకో అంటే డిస్కో అని అర్థమని అనక్కల్లా. విమర్శ బతుకు చాలా చిన్నదండి. మనలో కెపాసిటీ ఉంటే, మనలో నిజాయితీ ఉంటే ఇటువంటి విమర్శకి సంబంధించిన లైఫ్ స్పాన్ అయినా చాలా చిన్నది. మన్మోహన్ సింగ్ గారు ఆ సిద్ధాంతాన్ని నమ్మి నడిచి జీవితకాలం పాటు అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉండి కూడా ఆ మౌనమే సమాధానంగా, ఆయన కృషే, ఆయన నిశ్చలత్వం, ఆయన నిర్మలత్వమే జవాబుగా ఆయన జీవితాన్ని గెలిచాడు. కుటుంబ జీవితాన్ని కూడా గెలిచాడు. 3 బంగారం లాంటి ఆడపిల్లలు. వాళ్ళు అల్లా టప్పగా కాదు, వాళ్ళకు కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో కానీ, లాకి సంబంధించి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ అసలు అత్యద్భుతమైనటువంటి డిగ్రీలు పొందడమే కాకుండా ప్రజాసేవ తమదైన శైలిలో చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి 3 బంగారం లాంటి ఆడపిల్లలు కూడా జన్మనిచ్చి వారి జీవితాలు కూడా తీర్చిదిద్ది తిరిగి ప్రజలకు సేవ చేయడం కోసం వారిని కూడా పెంచడం జరిగింది. అట్లాంటి ఆదర్శవంతమైన మహానుభావుడు, అంత గొప్ప రాజకీయ నాయకుడి గురించి తలుచుకుంటే ఖచ్చితంగా మనందరం కూడా స్ఫూర్తి పొందుతాం. ఎందుకంటే మహనీయులు నడిచినటువంటి నడవడిక, వారి జీవన శైలి మనం అప్పుడప్పుడు గాడి తప్పేటువంటి మన ఆలోచనల్ని, మన బాధల్ని, ఆ రకమైన నిరాశ నిస్పృహల్ని కూడా అన్నిటిని కూడా తుడిచివేసి సన్మార్గంలో పెట్టడానికి దోహదపడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ, మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తులు కానీ, మరెందరో గొప్ప రాజకీయ నాయకుల గురించి సందర్భోచితంగా మనందరం పదే పదే ప్రస్తావించుకోవడం అనేటువంటిది మన మానవాళి పురోగతికి, మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచడంలో సామాన్యులుగా మన బాధ్యతని కూడా గుర్తు చేస్తుంది. ఎక్కడో పాకిస్తాన్లో పుట్టినటువంటి వ్యక్తి కారణజన్ముడు కాబట్టే భారతదేశం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలకి మూల పురుషుడిగా నిలిచాడు. నిరాడంబరంగా బతికాడు. ఏ రకమైనటువంటి ఆడంబరాలకి, రాజకీయపరమైనటువంటి అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రాలు అందిపుచ్చుకోవడం కోసం తప్పులు తడకలకి నమ్మిన వాళ్ళని మోసం చేయడానికి దేనికి ఆయన రిసార్ట్ అవ్వాలి, దేన్ని ఆయన ఎంచుకోవాలి. సచ్ ఎ హంబుల్ హ్యూమన్ బీయింగ్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ ఆన్ హిస్ లాస్ట్ డే అండ్ అట్ హిస్ లాస్ట్ రైట్స్. ఖచ్చితంగా అట్లాంటి గొప్ప వాళ్ళ గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి మన కామన్ లైబ్రరీ వీక్షకులకి సందర్భోచితంగా సందర్భం చూసి చెప్పేటువంటి విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి, కానీ క్లుప్తంగా మీకు గుర్తుండడం కోసం ఆ గొప్ప వ్యక్తి గురించి ఈ చిన్న వీడియో చేసేటువంటి అరుదైన అవకాశం నాకు దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ఈ వీడియో వీక్షించి కుదిరిన వారు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.